హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీటీ ఇంజెక్షన్ అంటే ఏమిటి, ఆ టీటీ ఇంజెక్షన్ యొక్క డోస్ ఎంత ఉంటుంది, మరియు అది ఏ రూట్లో ఇస్తారు, దీనివల్ల పర్పస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ అంటే ఏమిటంటే, టీటీ అంటే టెటనస్ టాక్సైడ్ అని అర్థం. సో దీని యొక్క డోస్ వచ్చేసి 0.5 ml అనేది ఐఎం ఇంట్రామస్కులర్ రూట్లో ఇస్తాం. అంటే ఇంట్రామస్కులర్ అంటే మజిల్స్ లోపలికి ఇస్తాం. సో ఇది మోస్ట్ కామన్ ఎక్కడ ఇస్తామంటే మనకి ఇక్కడ డెల్టాయిడ్ మజిల్ అనేది ఉంటుంది. సో ఈ డెల్టాయిడ్ మజిల్లోకి మనం ఇంట్రాడెల్టాయిడ్ అనేది ఇస్తాం. అదే మనకు పెయిన్ కిల్లర్ లైక్ డైక్లోఫెనాక్ సోడియం అనేది మోస్ట్ కామన్గా మనకు బటక్స్ రీజియన్లో, గ్లూటియల్ రీజియన్లో మనం ఇది అనేది ఇస్తాం. సో ఇది మోస్ట్ కామన్గా మనకు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. సో టీటీ అయితే మనకు ఇక్కడ చేయి దగ్గర ఇంట్రా డెల్టాయిడ్ అనేది ఇస్తాం. అదే డైక్లోఫెనాక్ సోడియం అయితే మనం ఇంట్రా మస్కులర్ లైక్ గ్లూటియస్ బటక్స్ రీజియన్లో ఇస్తాం. సో ఈ టీటీ ఒక మనకు డోస్ వచ్చేసి 0.5 ml అనేది ఇస్తాం కదా. సో దీనివల్ల పర్పస్ ఏంటి అంటే, ఈ టీటీ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనకు యాక్టివ్ ఇమ్యునైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో అసలు ఈ టీటీ యొక్క పర్పస్ ఏంటి అంటే, నార్మల్గా మనకు కాళ్ళకు దెబ్బలు తాకినా, చేలకు దెబ్బలు తాకినా ఇలాంటి వూండ్స్ అయినప్పుడు మన బాడీలోకి మన బాడీ అనేది సాయిల్ తోటి కానీ ఇట్లా డస్ట్ తోటి ఎక్స్పోజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకు సాయిల్లో కానీ ఎయిర్లో కానీ మనకు బ్యాక్టీరియల్ క్లోస్ట్రిడియం టెటనీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో దీని యొక్క స్పోర్స్ కానీ, ఇది ఒక స్పోర్ ఫార్మింగ్ బ్యాసిల్లే అర్థం. సో ఈ స్పోర్స్ కానీ ఇవన్నీ మనకు వూండ్స్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి మన బాడీలోకి ఆ వూండ్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. వూండ్స్ ద్వారానే ఎందుకు ఎంటర్ అవుతుంది అని మీ డౌట్ రావచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, మనకు నార్మల్గా మనకు లెగ్స్ కానీ ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు అక్కడ లోకల్లో మనకు డెడ్ టిష్యూ ఆర్ నెక్రోటిక్ టిష్యూ అనేది చనిపోతుంది. సో అక్కడ మనకు ఎనరోబిక్ కండిషన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో అక్కడ మనకు ఆక్సిజన్ అనేది ఉండదు. సో దానివల్ల మనకు ఇది అక్కడ ఈజీగా గ్రో అవుతుంది. సో ఇది ఒక ఎనరోబిక్ బ్యాక్టీరియా కాబట్టి మనకు ఈజీగా గ్రో అయ్యి మన బాడీలో ఎంటర్ అవుతుంది. సో ఇది దాని వెనుక రీజన్ అదండి. సో ఇది ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఏం చేస్తుందంటే, ఇది ఒక ఎగ్జోటాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం టెటనస్ స్పాస్మిన్ అంటాం. ఈ టెటనస్ స్పాస్మిన్ అనేది అసలు మెయిన్ కల్ప్రిట్ అండి. ఇది ఏం చేస్తుందంటే, మనకు న్యూరోమస్కులర్ జంక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే మనకు బ్రెయిన్కి మజిల్స్కి కనెక్షన్ ఉండే ఒక జంక్షన్ ఉంటుంది, న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం. సో ఆ న్యూరోమస్కులర్ జంక్షన్ని బైండ్ అవుతుంది. సో ఈ బైండ్ కావడం వల్ల మనకు న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఫెయిల్యూర్ టు మోటార్ రిఫ్లెక్స్కి సెన్సరీ స్టిమ్యులేషన్ ఉన్నప్పుడు మన మోటార్ రిఫ్లెక్స్ అనేది ఆటోమేటిక్గా ఉన్నది అనేది పాత్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. మరియు దీనివల్ల మనకు కంట్రాక్షన్ ఆఫ్ జనరలైజ్ మజిల్స్ అనేది కంట్రాక్షన్ అవుతుంది. బోత్ ఎగోనిస్ట్ అండ్ యాంటగోనిస్ట్ మజిల్స్ అనేది స్పాస్మిక్ స్టేజ్ అంటే కంట్రాక్టెడ్ స్టేజ్లోకి పోతాయి. సో ఈ అన్ని మజిల్స్ కంట్రాక్ట్ కావడం వల్ల వచ్చే క్లినికల్ ఫీచర్స్ అన్నిటిని కలిపి మనం టెటనిక్ స్పాజమ్ అంటాం. అంటే దీన్నే ఇండైరెక్ట్గా మనం టెటానియా అంటాము. సో ఇది అండి, టెటానియా అంటే మనకు కంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అని అర్థం. సో ఈ విధంగా మనకు టెటనీలో స్పాజమ్ ఆఫ్ మజిల్స్ అనేది ఉంటాయి. సో ఈ స్పాజమ్ వల్ల మనకు వచ్చే లక్షణాలు ఏమిటంటే, మనకు పెయిన్ఫుల్ స్పాజమ్ ఆఫ్ ఫేషియల్ మజిల్స్ అయితే మనకు దాన్ని రీసెస్ సార్డోనికస్ అంటాం. అదే మనకు పెయిన్ఫుల్ స్పాజమ్ ఆఫ్ పారావెంట్రికులర్ అండ్ ఎక్స్టెన్సర్ లింబ్ మజిల్స్ అయితే దాన్ని ఓపిస్థోటోనస్ అంటాం. సో ఇట్లా బాడీ మొత్తం ఇట్లా పైకి ఇట్లా లేస్తుంది, మొత్తం ఇట్లా బెండ్ అయినట్టు ఉంటుంది. సో మరియు స్పాజమ్ అనేది మనకు రెస్పిరేటరీ లారింజియల్ మజిల్స్కి స్ప్రెడ్ అయితే మనకు ఇది వెరీ డేంజరస్ కండిషన్ అండి. సో మనకు రెస్పిరేటరీ మజిల్స్ స్పాజమ్ అయినా కానీ, లారింజియల్ స్పాజమ్ అయినా కానీ మనకు గాలి అనేది ఊపిరితిత్తులకు పోదు. సో దానివల్ల మనకు హైపాక్సియా వచ్చి మనం చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో దాన్ని మనం హైపాక్సియా రెస్పిరేటరీ అరెస్ట్ అవుతుంది. సో దానివల్ల మనకు ఆక్సిజన్ అందక ఆటోమేటిక్గా మనకు కార్డియాక్ అరెస్ట్ అయ్యి గుండెపోటు వచ్చేసి పేషెంట్ చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇది వెరీ డేంజరస్ అని చెప్పవచ్చు. సో అందుకే మనం దీన్ని ప్రివెంట్ చేయడానికి వూండ్స్ అయినప్పుడు మనం ప్రివెన్షన్గా ఈ టీటీ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో ఈ టీటీ ఇంజెక్షన్ అనేది మనం 0.5 ml టీటీ ఇంట్రామస్కులర్ రూట్ అనేది ఇస్తాము. ఇది యాక్టివ్ ఇమ్యునైజేషన్. మరియు ఒకవేళ మనకు అయిన వూండ్ అనేది కంటామినేటెడ్ ఉంటే గ్రాస్గా, సో అప్పుడు మనం 250 to 500 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ హ్యూమన్ యాంటీ టెటనస్ గ్లోబులిన్స్ ATG అనేది ఇస్తాం. ఇది ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అని అర్థం. సో డైరెక్ట్ మనం గ్లోబులిన్స్ వేస్తున్నాం కాబట్టి ఈజీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫుల్ బ్లౌన్ క్లోస్ట్రిడియం టెటనీ ఉంటే మనకు 3K to 10K ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ ATG అనేది ఇవ్వాలి. సో ఒక లోకల్ వూండ్ ట్రీట్మెంట్కి మనకు ఇంట్రావీనస్ 10 to 24 lakhs ఆఫ్
పెన్సిలిన్ అనేది ఇవ్వచ్చు ఫర్ 14 days ఇవ్వచ్చు. ఒకవేళ సపోర్టివ్ ట్రీట్మెంట్ కేర్ అయితే మనం ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్పాజమ్స్ ఉంటే, కంట్రాక్షన్స్ ఉంటే రిలీవ్ చేయడానికి మనం డైజిపమ్ అనేది ఒక బెండోడైజిపమ్ అనేది ఇవ్వచ్చు. సో దీంట్లో ఓవరాల్గా మోర్టాలిటీ రేట్ అనేది 45% అనేది ఉంటుంది. చనిపోయే ప్రమాదం అనేది ఎక్కువ ఉండవచ్చు. సో అందుకే మనం ప్రివెన్షన్గా ప్రొఫైలాక్టిక్గా టీటీ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో ఇది ఫ్రెండ్స్ టీటీ ఇంజెక్షన్ చేయడానికి మెయిన్గా ఉండే రీజన్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.